తెలంగాణలో జరుగుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాలకు 2 టీచర్ ఎమ్మెల్సీ మరియు 1 పట్టభద్రుల ఎలక్షన్ కు గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్లు కానీ ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయో ఎలక్షన్ డేట్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఎలక్షన్ డేట్ రోజు ఒకటే గుర్తుడు కమలం పువ్వుకు. కమలం పువ్వు అంటే క్యాండిడేట్లకు. ఏదైతే మొన్నటి కేంద్ర బడ్జెట్ లో అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకు కానీ జాబ్ హోల్డర్స్ కు సంవత్సరానికి 80,000 రూపాయల బెనిఫిట్. అదేవిధంగా ఇంకొక వైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు టీచర్లకు కానీ ఇతర జాబ్ హోల్డర్స్ కానీ వారికి అనేక రకాలైన డిఎల్ కానీ వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత వారి డబ్బులు వాళ్ళు రావడానికి ఎంత గోసపడుతుందో ఇలా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్ లో ఇచ్చిన యువకులకు ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు కేవలము 6 గ్యారెంటీలకు దిక్కు లేదు, 5 డిక్లరేషన్లకు దిక్కులేని కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా కాంగ్రెస్ అంటే తిరుగుబాటు చేస్తా ఉన్నారు. తప్పకుండా గ్రాడ్యుయేట్ ఎంఏ అభ్యర్థి అంజిరెడ్డి గారికి మరియు టీచర్ ఎమ్మెల్యే మన కొమరన్న గారికి వారికి మీ అమూల్యమైన ఓటు గెలిపించవలసిందిగా మీ అందరికి కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. భారత్ మాతాకి. పెద్దలు మన మాజీ ముఖ్యమంత్రిని ఓడించినటువంటి సామాజిక శాసనసభ్యులు తాటిపల్లి వెంకటరమణారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.